హాస్పిటల్ సదుపాయాలు లేకుండా ఆరోగ్యశ్రీ వల్ల చాలా లాభం జరిగిన 80-90% లాభం జరిగిందండి. ఓ 10-20% ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఎక్కువగా చేయకపోవటం, డబ్బులు వెళ్ళిపోవడం, ఆ మైనస్ కూడా జరిగింది. మనం ప్రాంక్గా మాట్లాడుకోవాలి ఏదైనా. ఈ నేపథ్యంలో ఒక గొప్ప ఆలోచన హ్యూమానిటీ మేబీ తర్వాత హరీష్రావు గారు రాని ముందు ఎవరు రానివ్వండి, తెలంగాణలో ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలి. కళాశాల దేనికి? బోధనాసుపత్రి. అంటే ఒక ఆసుపత్రి మనకు ఫ్రీగా ఉచితంగా సేవ చేసే, ప్రభుత్వ రంగంలో సేవ చేసే ఆసుపత్రి మన ప్రజల హాస్పిటల్ అనుకో ఫీలింగ్ ఉంది. ఏమయ్యా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి ఏంటి చేయవు కంప్లైంట్ చేస్తానని చేసుకోపోంటాడండి. అక్కడ జవాబుదారి లేదు. ఎమ్మెల్యేని కూడా లెక్క చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే బలవంతులు అయిపోయారు కదా ప్రైవేట్ మెడికల్ కళాశాల వాళ్ళు. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలని కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పోతే అది పోయినాయి అనుకోవట్లేదండి. వైద్యశాలలో ఒక ప్రజలకి ఆపన్న హస్తంగా ఉండేది పోతుంది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలంగాణలో చూశారు. ఆయన చూసిన తర్వాత ఇదేంటిది 4-5 మెడికల్ కళాశాలలో ఉంది. ఇప్పుడు కంప్లీట్ అయితే 2026-27 నాటికి 35 గవర్నమెంట్ కళాశాలలు అవుతున్నాయి తెలంగాణలో. నమ్ముతారా మీరు? నమ్మశక్యంగా జిల్లా కోర్టు ఉంది కదా, నమ్మశక్యంగా లేదండి ఇవాళ. అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం సపరేట్గా స్టార్ట్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలలకు అనుమతి తీసుకొచ్చారు. డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఈజీ. ఒక ఎంసీఐ కానీ మిగతా కానీ ముందర తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ అవటం వేరు. బోత్ ఆర్ డిఫరెంట్. కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది నిధులు కొంత. అందువల్ల నేను పాలకొల్లు నా ప్రత్యక్ష అనుభవం ఏంటంటే, మా పాలకొల్లండి, నేను అక్కడ ఈ డయాలసిస్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఎక్కడో దూరంగా రాత్రి 1 గంటకి అపాయింట్మెంట్ ఇస్తున్నారంటే వెంటనే పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్కి డాక్టర్ గిరిజ గారిని మా హాస్పిటల్ని పుట్టారు. అంటే మా అమ్మగారి హాస్పిటల్ని పుట్టారు. ఫస్ట్ లేట్ డాక్టర్ మా అమ్మగారు వెస్ట్ గోదావరిలో. ఆవిడ పోయింది. ఈ కాగితం ఇచ్చాను, నేను డయాలసిస్ పెట్టి వచ్చే 3 సంవత్సరాలు ఉచితంగా ఫ్రీగా సర్వీస్ చేస్తాం, 3 యూనిట్లు పెడతాం, అదే పెట్టించాను. పర్మిషన్ రాలేదు. కానీ మొన్న నాకు లాస్ట్ 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఏమండి మన కళాశాల శాంక్షన్ అయింది పాలకొల్లుకి. ఎక్కడన్నా శివదయం చిక్కాల డయాలసిస్ సెంటర్ కావాలంటే టెంపరీగా పెట్టుకోవచ్చు, మీకు అనుమతి ఇవ్వలేదు. అంత వాటర్ ప్లాంట్స్ పెట్టినంటే పెట్టాను. వాటర్ ప్లాంట్స్, హాట్ వాటర్ అని 2 హాస్పిటల్లో నేను డొనేట్ చేశాను. అది వేరే సంగతి. ఏంటనగానే చిక్కాలో ల్యాండ్ కొనడం జరిగింది. చాలా కాస్ట్లీ ల్యాండ్ అండి. భూమి చదును చేయటం అయింది. బిల్డింగ్ మొన్న ఫౌండేషన్స్ వరకు ఇవాళ చూపిస్తున్నారు కదా ఫౌండేషన్. నేను ఒక రోజులో అవుతుందని అంటలేదు. ఇవాళ 17 కళాశాలలో 4 దాదాపుగా 70-80% పూర్తని, 5వ కళాశాల కూడా మన పూర్తి. అంటే 5 కళాశాలలో ఇవాళ ఆల్రెడీ అడ్మిషన్స్ మొదలైనవి. తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా అడ్మిషన్ చూస్తున్నారు. అడ్మిషన్ స్టార్ట్ అయింది. లేకున్నా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఇంకా చేయాల్సిన ఒకేసారి అవ్వదు. ఎలాంటి విషయంలో ఈ సమయంలో వాళ్ళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని కొంతమంది విమర్శించింది ఏంటంటే, అందులో కూడా 50% పేమెంట్స్ సెల్ఫ్ సఫిషియెంట్గా అది ఉండాలనే ఉద్దేశంతో గమనించారు. రిజర్వేషన్ పోతాను. కానీ నేను అడుగుతా ఉన్నాను, అసలు కాలేజీలు లేని దానికంటే వాళ్ళు నా మీద కొంతమంది, ఎందుకంటే ఐఎమ్ ప్రో రిజర్వేషన్స్ అంటే కొన్ని విషయాల్లో అంటే ఒక అటైన్ స్టేజ్కి వచ్చేంత ఖచ్చితంగా ఉండాలని కోరుకునేవాడిని. కానీ వాళ్ళు చెప్తున్నాను ఆ రోజు చాలా గట్టిగా విమర్శించారు. ఇవాళ డెఫినెట్గా కాలేజీ సర్వైవ్ అవ్వడానికి కొంతవరకు ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో దీంట్లో కాకపోయినా డాక్టర్స్ అట్లా ఇంటికి కూడా ఉంటుంది కదండి. అందువల్ల ఇవాళ చేసింది ఏంటంటే, ఇట్ మే టేక్ సమ్ టైం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొంత ఫైనాన్షియల్గా లాస్ట్లో ఇబ్బంది అయ్యింది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్, ఇంకో 2,000 కోట్లు పెడితే కొన్ని కాలేజీలు అయిపోయి డెఫినెట్గా లేకుండా జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ కానీ లేదంటే దానికోసం ఓట్ల కోసం కానీ వెళ్ళే దాంట్లో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు విమర్శించారు, అమ్ముకుంటారని ఇవాళ ఈ కూటమి నేతలు కూడా విమర్శించారు. ఇవాళ నేను అనుకున్నాను ప్రభుత్వ మెడికల్ శాలలో ఆ అమ్మకం కూడా తీసేస్తారనుకున్నాను. ఇవాళ రివర్స్లో ఇవాళ పాత ఫోటోలు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి ఐకానిక్ టవర్స్ చూపిస్తే వాళ్ళు వేసుకుంటే ఇదిగో సగం పూర్తయింది, లేకపోతే ఫౌండేషన్స్ పూర్తయి ఒక ఫ్లోర్ అయింది నీళ్ళు చూపించుకుంటే అసలు దేనికి పాయింట్ ఏంటంటే చెప్పండి, ప్రైవేటీకరణ చేయాలా వద్దా? ఖచ్చితంగా ఈ 17 ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అంటే నేను నిధులు లేవంటున్నారు కదా. నేను ఒక విషయం చెప్తాను. లులు మాల్ అని తెలిసి అద్భుతమైన మాల్ ఉందండి మీకు హైదరాబాద్. దాని మీద 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మీరు చెప్పింది వేరే వాళ్ళు మాట్లాడుతున్నా చెప్తున్నానండి, నా భాష కాదు అది. మాల్లో 50,000 ఉద్యోగాల అవకాశాలు వస్తాయని కాదండి, అద్భుతంగా తీసుకొస్తున్నారని. మీరు అందులో మహిళలు మాత్రం స్థానికులు పెట్టుకుంటారంటే, కుర్రాళ్ళు మాత్రం కేరళ నుంచి లేదా ఇంకో దగ్గర తెచ్చుకుంటారని బాగా అపవాదం ఉంది. అపవాదం ఆరోపణ నిజం మీరు ఒకసారి రిలీజ్ చేసుకోండి. ఇవాళ ఆయన గురించి కాలు పట్టుకుంటాం ఏంటి? విశాఖపట్నంలో మొత్తం విభాజిత ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అనుకోండి, జూబ్లీ చెక్ పోస్ట్, గచ్చిబౌలి జంక్షన్, ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ జంక్షన్ పేరండి. ఆంధ్రప్రదేశ్లో ద బెస్ట్ ఏంటంటే రామకృష్ణ బీచ్ పక్కన స్థలం ఉంది. దాన్ని ఆల్రెడీ టూరిజంకి ఇచ్చారు, ఆక్షన్ వేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ దాన్ని జీవో ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకొచ్చి
లులు మాల్ ఏం 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 అనకూడదు అని ఏం చేస్తాడండి అతను? సినిమా హాల్ కడతాడు. వీళ్ళకి ఉందో లేదో ఈ దేశంలోనే, మన ఇండియాలో చెప్తున్నాను, ఇండియాలోనే అత్యధిక సినిమా హాల్స్ ఉండే స్టేట్ ఆంధ్రప్రదేశ్. మనకి మీరు ఆ ట్రెండ్ సెట్ చూడండి, ఆయన కట్టినాడు, ఫారినాడు కట్టాడు, ఎన్ని కట్టారండి, ఎన్ని మాల్స్ కట్టారు, చక్కగా ఉన్నాయి. అంతకన్నా మాల ఈయన మాల్ అంటే విదేశీ ఐటమ్స్ పెడతాడంట, తీసుకొచ్చేసి దానికేమో వేలాది కోట్లు. మళ్ళీ చెప్తున్నానండి, విజయవాడ ప్రెస్టీజియస్ స్థలం ఆర్టీసీ ఎన్ని సంవత్సరాలు ఎంత మంచి చేయాలని ఆప్ చేసుకున్నారు. అక్కడ ఇవాళ ఆగేట్లేదు. అక్కడ వామపక్షాలు మరి బలం ఈ దేశ చరిత్రలో ఇంకా నిలబడుతుంది, హక్కుల కోసం పోరాడుతున్నారు నిజాయితీ కంటే వామపక్షాలండి వాళ్ళు. ఎస్ వాట్ ఎట్ మేము ఇంతకుముందు శక్తి ఉండేది, ఇవాళ ఆ శక్తి సన్నగలపం చేశారు మిగతా వాళ్ళందరూ. ఇవాళ విజయవాడలో ఎదురు లేకుండా ఆ ఆర్టీసీ ఒకప్పుడు బస్ స్టాండ్ అండి, సరిగ్గా సెంటర్, దాన్ని రామకృష్ణ బీచ్లో దాన్ని ఆక్షన్ వేస్తే కొన్ని వేల కోట్లు వస్తుందండి. దాన్ని పెట్టుకుంటే ఒక 3, 4, 5 మెడికల్ కళాశాలలు కంప్లీట్ అవుతాయి కదండి. ఇవాళ నిజంగా నాకు ఎంత ఇది ఉందంటే, దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసింది. దానికి ఏదో లూలుకి తెలంగాణలో ఉన్న ఫుడ్ ప్రాసెస్ చేసి దాన్ని కూడా మార్కెట్ పెట్టేటట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏమైందండి? తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ ఏమి ఇవ్వాలి, పార్ట్ దానికి ల్యాండ్ ఇంకో కాంటెంపరేట్ చేసి ఇస్తానని కూడా దానికి ఇప్పుడు మంజీరామాల్లో పెట్టుకున్నారు. అదనంగా ఇస్తానికి ఇప్పుడు ఎర్రమంజిల్ కూడా పెడుతున్నారు. అదనంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఫైల్ పెట్టి సబ్జెక్ట్ కండిషన్ ఇస్తారండి. ఇచ్చిన దాంట్లో ఇక్కడ ప్రాసెస్ చేసి తెలంగాణ ప్రొడక్ట్స్ కూడా దాంట్లో పెట్టి మార్కెట్ చేయాలి అంతర్జాతీయంగానే కండిషన్ పెట్టారు. అట్లీస్ట్ పాజిటివ్ కండిషన్ అండి. ఇక్కడ అది ఏమీ లేకుండా తీసుకెళ్ళి నేను ఎందుకు కంపేర్ చేశాను రెండింటిని అంటే, డబ్బులు ఏమన్నప్పుడు దానికి ఆక్షన్ వేసిన డబ్బులు దీంట్లో పెట్టవచ్చు కదండి, ఇంకా చాలా సేవ్ చేసుకోవచ్చు కదా. అందుకని వైద్య విద్యుత్ నాకు అనుబంధం ఉంది. నేను చెప్తున్నానండి, మా మదర్ కానీ ఎవరు మా అమ్మమ్మ గారు డిఎంహెచ్ చేశారు. ఇవాళ కనీసం ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి? ఒక మాట చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ అంశానికి సంబంధించి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దీన్ని తక్షణమే విరమించుకోండి. ఇవాళ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా కళాశాలలో ఉన్న 10 కళాశాల పులివెందులు ఒకటి 77%, మిగతా 10 ఎస్ ఆయన ప్రాంతం కంటే ఎక్కువ చూపించుకోవచ్చు. మీరు మిగతా ప్రాంతాలు కూడా డెవలప్ చేయండి, మిగతా ప్రాంతాల్లో కూడా తొందరగా పెట్టండి. ఎస్ నేను చెప్తున్నాను, మీరు వైద్య విద్యకి అందుబాటులో లేరు అంతమంది ఎవరు బోధనా సిబ్బంది అంటున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అందుబాటులో ఉంటారండి? వాళ్ళు అంగారగ్రహం తీసుకొస్తారు వాళ్ళు ప్రైవేటు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ 17 కళాశాలలు పూర్తి చేసి మీరు ప్రైవేట్కి అనుమతి ఇచ్చుకోండి. ఇవాళ ల్యాండ్ బిల్డింగ్ అన్నీ తీసుకుని అనుమతులు తీసుకొచ్చి ఇంత కష్టాలు పడి తీసుకొచ్చి ఎంసీఏని తర్వాత ఇప్పుడు మార్చారులేండి వేరే కమిటీ అన్నీ తీసుకొచ్చి దాని ఫౌండేషన్స్ వేసి ఇప్పుడు ఒక జరుగుతున్న సందర్భంలో ఇది మాత్రం మంచిది కాదు. డెఫినెట్గా పద్ధతి వెంటనే మార్చుకోవాలని చెప్పుకోవాలి. అమరావతి పరిస్థితి